దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి ఈ యొక్క అద్భుతమైన రీతిలో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 13వ రోజులోకి కూడా మనం వచ్చేసినాం. ఈ యొక్క రోజు మరలా మీతో ఈ యొక్క ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చినటువంటి యొక్క అద్భుతమైన యొక్క అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎంతమంది ప్రతిరోజు దేవునితో గడుపుతున్నారు, ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు, ఎంతమంది వాక్యాన్ని చదువుకొని, ఎంతమంది మీ యొక్క టయాన్ని వృధాగా పోనీయక ఎంతమంది దేవునితో మీ యొక్క టయాన్ని వెచ్చిస్తున్నారండి. ఇదిగో దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనంలో, నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రము ఎండబెట్టుదును, నదులను ఎడారులుగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. చూడండి, దేవుడిని జీవితంలో ఏ విధమైన అద్భుత కార్యమునైనా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాక్యం అంటుంది, నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా. చూడండి, దేవుడు మనకి ఇస్తున్నప్పుడు కూడా, దేవుడు మన జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలను దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు వాటిని మనం తీసుకొనడానికి కూడా మనం సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తులంగా మనం ఉండాలండి. మనము దేవుడు ఏదైనా ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు దాన్ని తీసుకోలేకపోయినట్లయితే కూడా దేవుడు ఏం చేయలేడు. అందుకనే మీరు ప్రభువుతో గడపడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఇదే వర్తమానం అండి. మీరు ప్రభుతో గడపండి, ప్రార్థనలో ఉండండి. మీ యొక్క మందిరాలలో ప్రతి సేవకుడు చెప్పేది ఇదే, మీరు వీలైనంత టైం ప్రభుతో వెచ్చించడానికి ప్రయత్నం చేయండి అని ఇదే చెప్తా ఉంటాడు. కానీ చాలామంది ఈరోజు ప్రభుతో ఉండలేక వారి యొక్క బిజీ షెడ్యూల్ని బట్టి అనేక విధమైన కార్యకలాపాలలో ముందుకు పాల్గొంటారు, అనవసరమైన కార్యకలాపాలు. అదేవిధంగా అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా అని అంటున్నాడు. దేవుడు నిన్ను విడిపించాలని దేవుడు నీ పట్ల ఆశ కలిగి ఉంటున్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలను ఆయన చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఆయన పిలిచినప్పుడు నువ్వు మాత్రం దేవునికి ఉత్తరం ఇవ్వడం లేదంట. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు దేవునికి సమీపంగా లేవు. అందుకనే ఆయన నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేయడానికి నువ్వు ఆయనకు చోటు ఇవ్వడం లేదు. అందుకని ఎప్పుడైతే మనం ప్రభువుతో గడుపుతామో, ఆయన పిలిచినప్పుడు మనము వెంటనే దానికి మనం ఎప్పుడైతే రెస్పాండ్ అవుతామో దేవుడు మనల్ని వాడుకొనడం ప్రారంభిస్తాడండి. చూడండి, బాలుడైన సమూయేలు ఆ యొక్క మందిరంలో చిన్నప్పటి నుంచే తన తల్లి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, చిన్నప్పుడే బాలుడైన సమూయేలును దేవుడు పిలిచినప్పుడు సమూయేలు అంటాడు, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నేనున్నాను, సెలవిమ్ము అని అంటాడు. దేవుడు పిలిచినప్పుడు సమూయేలు, నీ దాసుడనైనా నేనున్నాను, సెలవిమ్ము అని చెప్తాడు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇయ్యకుండానేలా. దేవుడు సమూయేలును పిలిచినప్పుడు సమూయేలు దేవునికి వెంటనే రెస్పాండ్ అయ్యిందండి. ఈరోజు అనేక సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ ఇంకా క్రీస్తును నువ్వు వెంబడించలేకపోతుంటున్నావేమో, ఇంకా క్రీస్తును వెంబడిస్తున్నప్పటికీ నువ్వు ఆ యొక్క లోక సంబంధంగా నువ్వు తిరుగుతూ ముందుకు కొనసాగుతున్నావేమో. కానీ ఈ విధంగా నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నీ జీవితంలో ఏం చేయలేడండి. దేవుడు ఏం కూడా నీ జీవితంలో చేయలేడు. అందుకనే నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా కదా. దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఆ స్థలంలో లేవు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు అక్కడ ఉంటున్నప్పుడు నువ్వు అక్కడ లేవు. పలుమార్లు దేవుని యొక్క మందిరం నుంచి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావా? దైవజనుల యొక్క మాటల నుంచి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని, ప్రార్థనను, ఆ దేవుని యొక్క ఆరాధనను ఎగ్గొట్టి తిరుగుతున్నావా? అయితే దేవునికి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఏ విధంగా ఉత్తరం ఇస్తాడండి? దేవుడు ఏదైనా నీ జీవితంలో ఏదైనా చేయగల సామర్థ్యం గలవాడై ఉన్నాడు.
అందుకనే ఆయన అంటున్నాడు, విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చునని అంటున్నాడు. దేవుడు గద్దించినప్పుడు ఏదైనా జరుగుతుందంట, ఏదైనా జరుగుతుందట. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏ కార్యమైనా జరుగుతుంది, ఏ కార్యమైనా జరుగుతుంది. శతాధిపతి వచ్చి యేసయ్య దగ్గరికి శతాధిపతి వచ్చినప్పుడు, అయ్యా నా దాసుడు మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు, దయచేసి వాడిని బాగుపరిచే అంటే, సరే నేను మీ ఇంటికి వస్తాను అని చెప్తాడు. అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చేంత యోగ్యత నాకు లేదు, నువ్వు మాట మాత్రము సెలవీయు, నా దాసుడు వెంటనే బాగుపడతాడని గొప్పగా చెప్తాడండి. జస్ట్ దేవుని యొక్క మాట ద్వారా సమస్తములను దేవుడు తయారు చేయగలుగుతాడు. ఆయన మాట ద్వారా ఈ యొక్క భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని సమస్తమును తయారు చేసిండు దేవుడు. నీ జీవితంలో కార్యాలు జరిగించడానికి ఆయనకు శక్తి లేదా అని అంటున్నాడు. నీ జీవితంలో ఖచ్చితంగా నేను కార్యాలు చేస్తాను, నువ్వు నాతో ఉండగలిగినట్లయితే, నువ్వు నాతో టయాన్ని వెచ్చించినప్పుడైతే, నేను పిలిచినప్పుడు నువ్వు నాకు రెస్పాండ్ అవ్వాలి, నేనున్నప్పుడు నువ్వు అక్కడ ఉండాలి అని అంటున్నాడు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటున్నాను. మందిరంలో దేవుని యొక్క ఆత్మ అల్లాడుతుంది కనుక నువ్వు ఎంతమంది ప్రతి వారం మందిరానికి వెళ్తున్నారో, ప్రతి ఆరాధనలో ఎంతమంది మీ మందిరాలలోకి మీరు వెళ్తున్నారు, దేవునితో టైం స్పెండ్ చేయగలుగుతున్నారు? ఎప్పుడైతే మీరు దేవునితో మీరు టయాన్ని వెచ్చిస్తారో, ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన, నీ యొక్క జీవితంలో ఉంటున్న ఆ యొక్క కార్యాల పక్షాన దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడండి. నీకుంటున్న వ్యతిరేకత పరిస్థితులలో కానీ, నీకుంటున్న అవమానాలలో కానీ, భయంకరమైన డిప్రెషన్లోకి నువ్వు మునిగిపోయినావేమో, కానీ ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఎప్పుడు అని అంటే, నువ్వు ఆయన పిలిచినప్పుడు దానికి నువ్వు రెస్పాండ్ అవ్వాలి. బిజినెస్లో ఫెయిల్ అవుతున్నావా? చదువులలో ఫెయిల్ అవుతున్నావా? ఏం చేసినప్పటికీ నీ జీవితంలో విజయాన్ని చూడలేకపోతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇవ్వకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయినా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆయనకు నువ్వు తప్పకుండా రెస్పాండ్ అవ్వు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన విమోచింపలేనంత ఆయన హస్తమేం కురచగాలేదు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి, నువ్వు ఆయనతో ఉన్నట్లయితే, నువ్వు ఆయనతో గడిపినట్లయితే, తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నేను ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అందుకని ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా నీకు వందనాలు, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. ఆయన అద్భుతమైన రీతిలో నాయన బిడ్డలతో ఇదిగో నాయన ఈ యొక్క 13వ రోజు తండ్రి, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో బిడ్డలతో ఇదిగో నాయన ఈ విధంగా వర్తమానంతో నాయన మాట్లాడే గొప్ప కృపను దయచేసినందుకే నీకు వందనాలు. ఎంతమంది ఇదిగో నాయన నిన్ను తప్పించుకొని దూరంగా ఇదిగో నాయన నీకు దూరంగా తిరుగుతున్నారు, వారందరూ కూడా ఇదిగో నాయన ప్రజలందరికీ మారు మనసును అనుగ్రహించి నీకు సమీపంగా వచ్చే గొప్ప కృపను దయచేయండి తండ్రి. ఇదిగో నాయన వారి యొక్క జీవితాల్లో నాయన నీ యొక్క మాటకు లోబడి ఇదిగో నాయన ఉన్నత స్థానంలో నాయన బిడ్డలు నిలబెట్టి గొప్ప కార్యాలు బిడ్డల ప్రతి ఒక్కరి పట్ల నాయన మీరు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారండి? ఎంతమంది ప్రతిరోజు ఈ యొక్క వర్తమానం వింటున్నారు? ప్రతి ఒక్కరికి యొక్క వర్తమానం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని మాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. కనుక ప్రతిరోజు మీరు కూడా రోజు ఈ యొక్క వర్తమానం వినండి. అనేకులు ఈ యొక్క వర్తమానం ద్వారా చాలా బలపడుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ లైవ్ ఉంటుంది కనుక కింద కనిపించే ఆ యొక్క వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ప్రతి ఉదయం సాయంత్రం మీకు లింక్ వస్తుంది కనుక ఆ యొక్క లైవ్లో మీరు అందరూ కూడా పాల్గొనండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.